ఢిల్లీ లిక్కర్ కేసులో ఉన్న నిందితుడు కంపెనీ ఎలక్ట్రల్ బాండ్ బీజేపీ పార్టీకి కొన్నది. ఆ తర్వాత అతనికి బెయిల్ వచ్చిందని కూడా కాంగ్రెస్. దీని వెనుక ఏం కథ ఉంది సార్? ఏ కంపెనీ నాకు తెలియదు. అరబిందో సార్, అరబిందో కంపెనీ ఢిల్లీలో లేదు. శరత్ ఫర్ ఇన్ఫర్మేషన్, అరవిందో కంపెనీ ఈ రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి కంపెనీ, ఇంటర్నేషనల్ ఉన్నటువంటి కంపెనీ నాకు తెలిసినంత వరకు. అది లిక్కర్ కేసు, దానికి సంబంధం లేదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఆయన డైరెక్టర్ గా ఉన్నారా లేరా సార్? అరబిందోలో శరత్ చంద్ర రెడ్డి డైరెక్టర్ గా ఉన్నారా లేరా? తీసుకున్నటువంటి లేదు, అంతకు ముందే తీసుకున్నాం సార్. ఆయన లిక్కర్ కేసులో తేలక ముందే తీసుకున్నాం మేము. కానీ శరత్ చంద్రారెడ్డి ఎలక్ట్రల్ బాండ్ ఇచ్చిన తర్వాతనే ఆయన ఇవ్వలే, అక్కడ ఉన్నటువంటి వేరే ఎండి ఇచ్చాడు. ఆయన డైరెక్టర్ కావచ్చు మాకు. చాలా ముందు నుంచి కూడా, ఇప్పుడు కాదు, అనేక సంవత్సరాల నుంచి అనేక పార్టీలకు. ఇక్కడ ఉదాహరణకు నేను కూడా మన క్యాన్సర్ హాస్పిటల్ కూడా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొచ్చాము. నేను స్వయంగా మన నీలోఫర్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి క్యాన్సర్ హాస్పిటల్ డెవలప్మెంట్ కోసం కూడా అరవిందో దగ్గర సిఎస్ఆర్ ఫండ్కి డబ్బులు ఇచ్చి దాన్ని డెవలప్మెంట్ చేయించాము. అట్లంటే ఇక మీరు లిక్కర్ కేసు లేటెస్ట్ కేసు, కంపెనీ ఓల్డ్ కేసు, ఓల్డ్ ఫ్యాక్టరీది. ఈ ఫ్యాక్టరీకి లిక్కర్ కంపెనీకి ఏ సంబంధం లేదు. కానీ బీజేపీ 25 మందిని చేర్చుకుంటే ఇతర పార్టీల వాళ్ళని సిబిఐ ఈడీ కేసులు 23 మంది మీద కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆపింది. ఒకవేళ స్కాములు చేసిన వాళ్ళైనా లేదా అక్రమాలకు పాల్పడే వాళ్ళైనా బీజేపీలో చేరితే ఆ తర్వాత వాళ్ళపైన చర్యలు ఉండడం లేదు. ఉదాహరణకు ఆదర్శ కుంభకోణంలో ఉన్న అశోక్ చవాన్ లాంటి వాళ్ళకు కూడా మీరు కేసు నడుస్తుంది, ఇప్పుడు కూడా కేసు నడుస్తుంది. ఆయన స్పష్టంగా రాజ్యసభ ఇచ్చారా? ఆయన కష్టంగా స్పష్టంగా ఆయనే ప్రకటించాడు, నా కేసు ఏం కాలేదు, నేను కోర్టుకు వెళ్తాను, కోర్టులో ఫేస్ చేస్తానని చెప్పడం జరిగింది. కానీ ఎందుకు అంటే మీరు ఒకవైపు కేసులు పెడతారు, వాళ్ళని పార్టీ మేము పెట్టలే, చట్టపరమైన సంస్థలు పెడతాయి. మేము ఎందుకు పెడతాం? మీ ప్రభుత్వం కాదు, అది స్టేట్ గవర్నమెంటే.